రైట్ డీటెయిల్ చూస్తే పల్నాడు జిల్లాలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. నరసరావుపేట అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే చెద్దలవాడ అరవింద్ బాబు సవాల్ చేశారు. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ వద్దకు రావాలన్నారు. కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెద్దలవాడ అన్నారు. 2029లో కూడా నరసరావుపేట ఎమ్మెల్యేగా గెలుస్తానంటూ ఛాలెంజ్ చేశారు. అభివృద్ధి చేస్తున్నాము, రేపు రాబోయే కాలంలో ఏ రోడ్లు వేస్తున్నాం అన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎక్కడికి చర్చకి రమ్మని నేను సిద్ధంగా ఉన్నాను. 5 ఏళ్లు మీరు చేసిన పనులు ఏంటి, వాళ్ళు మేము చేసిన పనులు ఏంటి కూడా, ఎందుకంటే మేము చేసే పనులు మేము ఎవిడెంట్ గా ఆధారాలతో సహా మీడియా వాళ్ళకి సమర్పిస్తా ఉన్నాం. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా రేపు మధ్యాహ్నం 12 గంటలకి మరి త్రికోటేశ్వర స్వామి దగ్గర కోటప్పకొండలో మరి చర్చిద్దాము. ఉమ్మడి కుటుంబం మీద దుర్మార్గపు వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదు. మీ తీరు మారలేదు ఇంకా కూడా. ఎప్పుడు కూడా నాయకుడు ప్రజలు మెచ్చాలంటే నాయకుడి మీద నమ్మకం ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి. అవినీతి ఆరోపణలు కానీ దుర్మార్గపు ఆరోపణలతో నువ్వు ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ప్రజల్లో తిరిగే అర్హత నీకైతే లేదు. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మళ్ళీ నర్సరావుపేట ఎమ్మెల్యేగా చెదలవాడ అరవింద్ బాబు మళ్ళీ గెలుస్తాడు. ఎమ్మెల్యే చెదలవాడ సవాల్ను మాజీ ఎమ్మెల్యే స్వీకరించారు. ఇక వైసీపీ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఆధారాలతో సహా నిరూపిస్తా అన్నారు. ఆలయంలో రాజకీయాలు మాట్లాడడం సరికాదని కొండ కింద చర్చకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండ పైన దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు. కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా ఆన్ రికార్డ్ తీసుకురావాలి. బ్రేకింగ్ న్యూస్ మనం పల్నాడు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఇక నరసరావుపేట అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే చెద్దలవాడ అరవింద్ బాబు అయితే సవాల్ చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చూస్తున్నాం మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే పల్నాడు జిల్లాలో రాజకీయ హీట్ రాజేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే నరసరావుపేట అభివృద్ధి అంశంపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య బహిరంగ సవాళ్ళు అయితే ప్రతి సవాళ్ళు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. అయితే నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు ఏదైతే మీడియా సమావేశం ముఖంగా అయితే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో నరసరావుపేటలో జరిగిన అభివృద్ధిని తాను ఆధారాలతో నిరూపిస్తానని, అదే విధంగా వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై గోపిరెడ్డి కూడా ప్రజల ముందు వివరించాలంటూ కూడా సవాల్ విసిరని పరిస్థితి అయితే ఉందో. ఇందుకోసం రేపు మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండకు రావాలని ఆయన ఆహ్వానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే విసిరిన సవాల్కు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించిన పరిస్థితి అయితే ఉంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం హయాంలో నరసరావుపేటలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చకు తాము పూర్తిగా సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యే సవాల్ను స్వీకరిస్తున్నానని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండకు తప్పకుండా వస్తానని స్పష్టం చేశారు. అయితే ఆలయ ప్రాంగణంలో రాజకీయ చర్చలు నిర్వహించడం సమంజసం కాదని, కొండ దిగువ ప్రజల సమక్షంలో చర్చకు నిర్వహించాలని అయితే ఆయన సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అభివృద్ధి అంశంపై జరిగే ఈ బహిరంగ చర్చలో ఇరు పక్షాల ఆధారాలు, గణాంకాలు, ప్రూఫ్లతో రావాలని కూడా గోపిరెడ్డి కోరారు. అలాగే చర్చ సజావుగా జరిగేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో నరసరావుపేట అభివృద్ధిపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరగనున్న ఈ బహిరంగ చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని అయితే రేపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే రేపటి ఈ సమావేశం ఏ మలుపు తిరుగుతుందో ఇప్పుడు ఉత్కంఠంగా మారిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ సమావేశం జరిగితే కనుక పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేయాలని కూడా ఇరు వర్గాల నుంచి కూడా కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే రాజకీయ పరిణామాల్లో దృష్టిలో పెట్టుకొని ఏదన్నా గొడవలు జరిగే అవకాశం ఉన్న ఎడల కూడా దాన్ని తిప్పికొట్టే విధంగా చూడాలి. అయితే పోలీసులకి ఎలాంటి సమాచారం లేదని ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వీరిద్దరు ఏదైతే వైసీపీ, టీడీపీ ఏదో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే మొత్తంగా వీరిద్దరు సవాళ్ళు ప్రస్తుత వాళ్ళ మధ్య మంచి హీట్ అయితే పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజేస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు.